Then, so looping statement. Looping statements may be classified into 4 types. पता है आपको ऑलरेडी हम टॉक्स प्रो లో చేసాం ఓకే ఫర్ లూపింగ్ వైల్ లూపింగ్ డూ వైల్ లూపింగ్ అండ్ నెక్స్ట్ లూపింగ్ ఫర్ లూపింగ్ లో అయినా మీరు వాడొచ్చు వైల్ లూపింగ్ లో కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు డూ వైల్ లూపింగ్ లో కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు నెక్స్ట్ లూపింగ్ లో కూడా ప్రోగ్రామ్ రాయొచ్చు అసలు ఫర్ లూపింగ్ ఏంటో చూద్దాం ఓకే దిస్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్ టు రిక్వైర్ నంబర్ ఆఫ్ టైమ్స్ స్పెసిఫైడ్ మనకి ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు లూపింగ్ అవుతాయి ఇన్ దిస్ లూప్ check the initialization condition increment or decrement is to be in a single line అంటే అన్ని కలిపి ఒకే లైన్ లో ఉంటాయి ఓకే దీని ఫార్మాట్ ఎలా ఉంటదంటే సో ఇనిషియలైజేషన్ అంటే స్టార్టింగ్ ఎక్కడ చేస్తున్నారు దానికి కండిషన్ ఏంటి దానికి ఇంక్రీజ్ చేస్తున్నారా డిక్రీజ్ చేస్తున్నారా ఇంక్రీజ్ అంటే ప్లస్ ప్లస్ వస్తుంది డిక్రీజ్ అంటే మైనస్ మైనస్ వస్తుంది ప్లస్ ప్లస్ అంటే ఏంటి ఐ ప్లస్ 1 అని ఇచ్చంటే ఐకి 1 యాడ్ చేయమని రాస్తారు దీన్ని ఎలా అయినా రాయొచ్చు లేదా ఇలా అయినా రాయొచ్చు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 మీరు దీన్ని ఎలా రాస్తే కూడా ఓకే లేదా దీన్ని తీసేసి ఎలా రాయొచ్చు అని చెప్పాను ఐ ప్లస్ ప్లస్ రాస్తే కూడా ఓకే క్లియర్ కదా సో ప్రోగ్రామ్ ఏంటో ఒకసారి చూద్దాం రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఏ మెసేజ్ 20 టైమ్స్ సో క్లియర్ కదా ఓకే నెక్స్ట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నేచురల్ నంబర్స్ సో నేచురల్ నంబర్స్ అయితే ఆల్రెడీ చేస్తాను నేను సో దాని ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు మనం చేసింది ఇదే ప్రాజెక్ట్ క్లియర్ కదా సో ఇక్కడ చూస్తే రైట్ ఏ ప్రోగ్రామ్ టు సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ అంటే సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ నాకు నేచురల్ నంబర్స్ కూడా కావాలి దాని సమ్ కూడా కావాలి ఓకే సో సేమ్ టు సేమ్ ఇక్కడ ప్రీవియస్ క్లాస్ లానే ఉంది కాకపోతే ఇక్కడ సమ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది అలాగే ఇక్కడ ఫార్ములా ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయింది సో ప్రీవియస్ క్లాస్ కి దీనికి మీరు వేరియేషన్ చూస్తే ఇంతవరకు ఇది సరిపోయింది సో సమ్ కోసం మళ్ళీ ఇంకోసారి రాశాను అనమాట అంతే తేడా ఈ 3 లైన్స్ మీకు ఎక్స్ట్రా వచ్చాయి సో ఆ 3 లైన్స్ మనం ఎక్స్ట్రా రాసేద్దాం సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమైంది ఫార్ములా ఇక్కడ వచ్చేసి మనకి మళ్ళీ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ఇంకోటి సమ్ కోసం రాశాను ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఐ లెస్ దెన్ ఈక్వల్ టు 20 అయితే దెన్ ఐ ప్లస్ ప్లస్ కూడా రాయొచ్చు అని చెప్పాను క్లియర్ కదా సో దీని తర్వాత మనకి ఇది ప్రింట్ అవ్వాలి సో ప్రింట్ అవ్వాలంటే ఫార్ములా ఏంటి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ క్లియర్ కదా సో సమ్మన్ ప్రింట్ చేయాలి సో సమ్మన్ ప్రింట్ చేయాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు సో ఇక్కడ ఒక లైన్ నాకు రెండింటిని సెపరేట్ చేయడం కోసం ఒక లైన్ అయితే కావాలి సో నేను ఒక లైన్ అయితే డ్రా చేస్తాను ఓకే అంటే నేచురల్ నంబర్ ని వీటిని సెపరేట్ చేయడం కోసం దీని కిందన ప్రింట్ ఎఫ్ అని రాశాను స్లాష్ అని ఇచ్చాను దెన్ సమ్ ఆఫ్ నేచురల్ నంబర్స్ అని రాస్తాను నేచురల్ నంబర్స్ సో నేచురల్ నంబర్స్ నాకు దేంట్లో స్టోర్ అవ్వాలి పర్సెంటేజ్ D లో స్టోర్ అవ్వాలి ఏంటి మనకు స్టోర్ అవ్వాలి సమ్ అనేది స్టోర్ అవ్వాలి సింపుల్ అయిపోయింది సో ఇక్కడ మనకు ఒక ఎర్రర్ ఉంది ఏంటంటే ఇక్కడ సమ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవ్వాలి అంతే ప్రాజెక్ట్ అయితే రెడీ క్లియర్ అయితే ఇక్కడ 20 అంటే మనం కౌంట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది మనం టైం తీసుకుందాం మనం కౌంట్ చేయడానికి ఈజీగా ఓకే సో కంట్రోల్ F9 సో ఇలా వస్తుంది సో నేచురల్ నంబర్స్ ప్రింట్ అయింది 10 వరకు అది సమ్ అయింది ఎలా సమ్ అయింది సో 1 + 2 3 3 3 6 6 4 10 15 21 28 and 36 45 55 సో 20 వరకు ఇస్తే 20 వరకు వస్తుంది ఓకే సో వీటిలన్నిటిని మనం సమ్ చేస్తూ ఉంటుంది అర్థమైందా ఇంకా దీన్ని వీడియో చెప్పమంటారా సో ఇంకా మీకు విపులంగా చెప్పాలనుకుంటే ఎంఎస్ పెయింట్ లోకి వెళ్దాం సో మన ఫార్ములా ఏమి ఇచ్చాం కదా సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని కదా చెప్పాను ఓకే సో ఐ ఎంత ఉంది స్టార్టింగ్ లో 1 ఉంది సమ్ ఎంత ఉంది స్టార్టింగ్ లో 0 ఉంది సో సమ్ ఎంత అయినట్టు 1 అయింది సో నెక్స్ట్ టైం ఐ వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది సో 1 + 2 3 అవుతుంది సో 3 ప్లస్ సమ్ మనకి ఐ వాల్యూ ఎంత అవుతుంది 3 అవుతుంది 3 ఇది ఇంక్రీజ్ అవుతుంది కదా 1 1 సో ఇది ఎంత అయింది 6 అయింది సో ఇది ఎంత అవుతుంది 4 అవుతుంది సో ఇది 10 అవుతుంది అంతే కదా 5 అయితే ఎంత అవుతుంది మనకి 15 క్లియర్ సో ఈ రకంగా మనకి అది మనకి సమ్ ఆఫ్ నేచురల్ నంబర్ సో ఇదే ప్రాజెక్ట్ మీరు వైల్ లూప్ లో కూడా రాయొచ్చు కాకపోతే ఇక్కడ ఏంటంటే సో వైల్ లూపింగ్ స్టేట్మెంట్ ది స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు చెక్ ద కండిషన్ అండ్ రన్ ద ప్రోగ్రామ్ ఫర్ రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ దిస్ లూప్ ఇనిషియలైజేషన్ కండిషన్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ విల్ టేక్ 3 డిఫరెంట్ ప్లేసెస్ అంటే ఇక్కడికి తేడా ఏంటి ఇవన్నీ కూడా ఒకే లైన్ లో ప్రింట్ అయ్యాయి ఇక్కడ అన్ని కూడా వేరే వేరే లైన్ లో ప్రింట్ అయ్యాయి చూడండి కావాలంటే
ఇనిషియలైజేషన్ ఇక్కడ ఉంది, కండిషన్ వచ్చేసి ఇక్కడ ఉంది, ఇంక్రిమెంట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇందాక ఏమైంది, ఇది then ఇది ఇది మూడు ఎక్కడ ఉన్నాయి, ఒక దగ్గరే ఉన్నాయి, ఒకే లైన్ లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 డిఫరెంట్ లైన్ లో మనం ప్రింట్ చేసాం అంతే. అవుట్పుట్ అయితే సేమ్ టు సేమ్, అవుట్పుట్ అయితే సేమ్ టు సేమ్. రన్ చేద్దాం. సో ఇంతవరకు ఓకే. సో ఇది తీసుకోవాలి, i = 1 అయితే తీసుకోండి మనం. సో i = 1, ఇంటీజర్ i తీసుకున్నాం కదా, ఇంటీజర్ అయితే i తీసుకున్నాను. సో CLR SCLR దీని కింద మనం ఏం తీసుకోవాలి, సో i = 1 తీసుకున్నాను. తర్వాత కండిషన్ కండిషన్ ఓకే, while i <= 20, దాని తర్వాత ఓపెన్ బ్రష్, తర్వాత ప్రింట్. సో నాకు ఈ స్టేట్మెంట్ అయితే అక్కర్లేదు కదా, సో మనకు ప్రింట్ కావాలి. సో ప్రింట్ కావాలి కాబట్టి ప్రింట్ అయితే ఇచ్చాను. దీని తర్వాత నాకు ఈ స్టేట్మెంట్ కూడా అక్కర్లేదు, ఈ స్టేట్మెంట్ కూడా మనం తీసేస్తాం. సో ప్రింట్, సో ప్రింట్ కన్నా కిందన మనకి ఏం కావాలి, i ++ కావాలి, i ++ దెన్ క్లోజ్ బ్రష్, అంతే అయిపోయింది. సో 2 లైన్స్ మనం రిమూవ్ చేయాలి. క్లియర్ కదా. సో ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, దెన్ ప్రింట్. ఎర్రర్, సో ఎర్రర్ ఎక్కడ ఉంది, సమ్ అంటే ఏంటని అడుగుతుంది. ఈ లైన్ కూడా మనకు అక్కర్లేదు కదా, సో ఈ లైన్ కూడా మనం తీసేయాలి. సో నెక్స్ట్ కంట్రోల్ F9. సో అవుట్పుట్ అయితే సేమ్, అవుట్పుట్ లో ఎలాంటి మార్పు లేదు. అయితే ఏంటి సార్, ఫస్ట్ స్టేట్మెంట్ ఒకటి రాస్తే సరిపోతుంది కదా, మరి వైల్ స్టేట్మెంట్ ఎందుకు అనేసి మీరు అడగచ్చు. కానీ ఒక్కొక్క ప్రోగ్రామ్ లో ఒక్కొక్కలాగా యూజ్ చేయాలి. అంటే సిచ్యువేషన్ బట్టి మనం ఒక్కొక్క దాన్ని, ఒక్కొక్క ప్రోగ్రామ్ ని వైల్ అనేది ఒక దగ్గర రాయాల్సి వస్తుంది, ఫర్ అనేది ఒక దగ్గర రాయాల్సి వస్తుంది. అలా సిచ్యువేషన్ బట్టి మనం వాడుతుంటాం. క్లియర్, అర్థమైంది నేను చెప్పింది? ఓకే, అంతే. సో దీంట్లో ఫ్యాక్టోరియల్ ఇదైతే మీకు తెలిసిపోయింది. ఫ్యాక్టోరియల్ ఎంత ఇచ్చాను, 1 ఇచ్చాను. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ n వాల్యూ, ఎంటర్ n వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 5 ఇచ్చారనుకోండి, 5 ఇస్తే అది ఏమైంది, ఇక్కడ మనకి ఫార్ములా ఏమి ఇచ్చాం, ఫ్యాక్ట్ ఇంటూ i అని ఇచ్చాను. అంటే మీరు 5 ఇస్తే 5 × 4 × 3 × 2 × 1 చేస్తుంది, అంటే రివర్స్ క్యాలిక్యులేషన్. ఓకే, సో ఆన్సర్ ఎంత వస్తుంది అనేది మీరు చెప్పగలరా? మీరు ఇన్ కేస్ 5 ఇస్తే, సో 5 × 4 = 20, 23 = 62 = 120, 121 = అంతే 120 వస్తుంది. ఓకే, 120 వస్తుంది. 5 ఫ్యాక్టోరియల్. అదే మీరు ఎక్సెల్ లోకి వెళ్ళారనుకోండి, మీరు డైరెక్ట్ అక్కడ ఫంక్షన్ ఉంది = ఫ్యాక్ట్, దాని ఓపెన్ బ్రాకెట్ 5 ఇస్తే మీకు 120 వస్తుంది. ఇదే ఆన్సర్. సో అలా వస్తుందా లేదా మీకు కన్ఫ్యూజ్ తీయాలి అంటే, సో 5 × 4 × 3 × 2 × 1. క్లియర్ కదా. అదే మీరు 6 ఇచ్చారనుకోండి, 6 కాదు 4 ఇస్తే ఎంత వస్తుంది చెప్పగలరా? అంతే. క్లియర్. ఓకే, మీరు ఎంతైనా ఇవ్వండి, మీరు ఇచ్చిన దాన్ని బట్టి మీకు వస్తుంది. మీరు ఎంత ఇస్తారో దాని నుంచి రివర్స్ క్యాలిక్యులేషన్ ఎంత అవుతుందో అదే ఆన్సర్ అనేది మనకి వస్తుంది. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ n నంబర్, ఎంటర్ యువర్ చాయిస్. అంటే మీ చాయిస్ కావాలి. ఈ చాయిస్ కావాలంటే ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ ముందు, దీనికన్నా ముందు మనం ఏం చేస్తామంటే ఒక చాయిస్ అనేది రాస్తాం, ఒక చాయిస్ అనేది రాస్తాం. చూడండి, అంటే యూజర్ చాయిస్, యూజర్ చాయిస్ printf/n ఎంటర్ యువర్ చాయిస్ నంబర్. అంటే మీకు నచ్చిన నంబర్, మీకు నచ్చిన నంబర్ మీరు ఇంటర్ చేయాలి. ఓకేనా. దెన్ scanf %d, మనం చాయిస్ అంటున్నాం కాబట్టి ఏమన్నాం, ch అన్నాం. ఓకేనా. ఇక్కడ మనకు ఒక ఎర్రర్ ఉంది. ఏంటి ఎర్రర్ అంటే & అనేది మీరు వాడాలి కదా ఇన్పుట్ చాయిస్ లో. ఇంతవరకు ఓకే. దెన్ సో మనం చాయిస్ అంటున్నాం కాబట్టి ఆ చాయిస్ ఇక్కడ వేరియబుల్ లో కూడా మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాం. సో ఎర్రర్ ఉంటుంది, ఏమైంది, printf క్లియర్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ చాయిస్ ఏదైతే తీసుకున్నారో ఆ చాయిస్ వచ్చేసి మీకు ఇక్కడ వస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, మీ చాయిస్ మీరు 10 అనుకుంటే ఓకే మీకు 10 వరకు రావాలి. ఓకే, మీ చాయిస్ 100 అనుకుంటే అది 100 వరకు రావాలి.
మీ చాయిస్ 1000 అనుకుంటే అది 1000 వరకు రిపీట్ చేస్తుంది అంతే. అంటే మీ చాయిస్ నెంబర్ ఏదైతే ఇక్కడ ఇస్తున్నారో, మీ చాయిస్ నెంబర్ ఏదైతే ఇస్తున్నారో ఈ నంబర్ వచ్చేసి మనకి ఏమైంది అంటే ఈ నంబర్ ఎక్కడికి వస్తుంది, ఈ చాయిస్ ప్లేస్ లోకి వస్తుంది అనమాట. ఇంతకుముందు మనం ఇక్కడ 20 రాస్తూ ఉండాలి కదా, అంటే అది 20 వరకు రన్ చేస్తూ ఉండాలి. మీ చాయిస్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తుంది, సో దాని వరకు రన్ చేస్తాం. క్లియర్ కదా? ఓకే, సో అది ఈ ప్రాజెక్ట్. డ్యూయల్ కూడా సేమ్ మెథడ్, ఇక్కడ ఏం లేదు. కండిషన్ అయితే లాస్ట్ లో వచ్చింది. ఓకే, ఇనిషియలైజేషన్ అండ్ ప్రింట్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ కండిషన్. అవుట్పుట్ అయితే సేమ్ ఉంటుంది, కూడా న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. క్లియర్ కదా? సో మీరు ఎంతవరకు చేయండి, లూపింగ్ స్టేట్మెంట్ నుంచి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఓకేనా?